సో హే గైజ్, నేనైతే ఈరోజు అయితే పురాణపూర్లో ఉన్న శివాలయం దగ్గరికి అయితే వచ్చిన గైస్. సో మా ఇంటి దగ్గర అన్న వాళ్ళు ఇప్పుడు వస్తాడు, ఇక్కడ నాకు రమ్మని అయితే చెప్పినారు. నేనైతే మంగళం నాకు హాలిడే కాబట్టి ఏదో ఒక టెంపుల్ వీడియో ఇద్దామని నేనైతే ఇక్కడ ఈ టెంపుల్ వీడియో తీయడానికి వచ్చిన. సో ఇక్కడ మాత్రం స్పెషాలిటీ వచ్చేసి గైస్, ఈ గుడిలో ఉన్న కుక్కలు అయితే ఇక్కడ ఉంటాయి గైస్. నిజం చెప్తున్నా, ఎందుకంటే మన శివునికి ఇవన్నీ ఒక బాడీ గార్డ్ల లాగా, అంటే కాలభైరవలాగా. ఫస్ట్ అయితే మనం నీట్గా కాలు కడుక్కొని అయితే వద్దాం గైస్. సో గుడిలో అయితే ఓర్లేదు పబ్లిక్. ప్లేస్ మాత్రం చూడవచ్చు ఎంత పెద్దగా ఉంది. సో ఇగో మన ముంగనే అదైతే ఇక శ్మశాన ఘాట్ కూడా ఉంది. సో ఇక్కడైతే మనం కాలు కడుకోనికి ఇక్కడ వాటర్ కూడా ఉన్నాయి గైస్ మంచిగా. సో ఈ గుడి కూడా చాలా పాతది గైస్. అప్పుడు మన కరోనా టైంలో ఇక్కడ గుడిలో వరదలు వచ్చి ఉండే గైస్, అంటే ఇది మూసిందండి నింది. సో శివునికి బొమ్మ దాకా తాకినాయి గైస్ నీళ్ళు, కానీ గుడిలోకి మాత్రం నీళ్ళు అయితే పోలేదు గైస్. అంటే అర్థం చేసుకోవచ్చు ఈ గుడిలో ఎంత పవర్ ఉందో. సో ఇది మొత్తం మునిగిపోయింది గైస్, అప్పుడు మొత్తం మునిగిపోయింది. బ్రిడ్జ్ వరకు వచ్చినాయి గైస్ నీళ్ళు, కానీ శివుని నీళ్ళ లోపలికైతే రాలేవు చెప్పవచ్చు. ఏమి అప్పుడు క్లియర్గా అనిపించింది గైస్ మనకైతే. ఇంట్రెస్ట్ మాత్రం అక్కడ నుంచి ఉంది. సో లోపలైతే చూసాం, వీడియో తీనేస్తాడు తీనేస్తాడు మనమైతే. గైస్ శివలింగం మాత్రం లోపల ఉంది, వీడియో తీనేస్తాడు లేదు నాకైతే. మనతో పోయేది ఎందుకంటే గుడిలో చాలా అంటే చాలా స్ట్రిక్ట్ ఉంటుంది గైస్. సో గోడల పైన అయితే చూడవచ్చు గైస్, క్లియర్గా మాత్రం శివుని మొత్తం ఫోటోలు మంచిగా చెక్కినారు, మంచిగా క్లియర్గా పెట్టినారు. నిజం చెప్తాను, గుడి మాత్రం అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకున్నా. సో వీడియో అట్లయితే శివుడి అయితే కష్టపడైతే ఇచ్చిన. సో మ్యాక్సిమం గుడిలలో అయితే దేవుళ్ళ వీడియోలు ఫోటోలు దింపనియారు గైస్, మనకైతే అన్ని రీజన్ తెలిసినుండే. సో పంతులు అక్కడ సైడ్ చూడంగానే దన్నుమని వీడియో అయితే ఇచ్చేసిన గైస్, ఒక 10 సెకండ్స్ది. సో గైస్ కరెక్ట్ ఇక్కడ అపోజిట్ ఇక్కడ శ్మశాన వాటికి ఉంటుంది, ఒక నిమిషం మాకు చూపిస్తా అండి. గుడి మాత్రం అయితే చాలా చాలా పెద్దగా ఉంది గైస్, చాలా పెద్దగా ఉంది. కరెక్ట్ బ్రిడ్జ్ పక్కనే ఉంటుంది గైస్. సో ఇటు నుంచి అయితే చూసాం. గైస్ అక్కడ ముంగనే ఉంటుంది గైస్, కరెక్ట్ అక్కడనే ఇదే లైన్లో అక్కడనే ఉంటుంది శ్మశాన వాటిక. సో మనం చనిపోయినాక కాల పెట్టేది మాత్రం. సో గైస్ గుడి మాత్రం లెంత్ కూడా వచ్చి చాలా పెద్దగా ఉంది. ఈ గుడి కూడా చాలా ఎన్నో సంవత్సరాలకి సంబంధించింది గైస్. ఇగో టెంపుల్ మాత్రం చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో నాకు తెలిసే ఆ బ్రిడ్జ్ కట్టక ముందుకేంచి ఉందో అనుకుంటా గైజ్ ఈ టెంపుల్ అయితే, అదే అనిపిస్తుంది నాకైతే గైజ్. ఇక్కడ నుంచి అయితే కిందికి దిగి చూడనీకే కూడా ఉంది మనకి ఛాన్స్. సో ఇది మొత్తం మూసినది గైజ్ చూడొచ్చు. ఎగ్జాక్ట్ దాని ఆపోజిట్ కూడా మనకి ఇంకో టెంపుల్ కూడా కనిపిస్తుంది. సో మళ్ళీ మనం అక్కడ పోవాలంటే ఇక రోడ్ క్రాస్ చేసి ఆ రూట్లోకి దిగి మళ్ళీ అక్కడ పోవాల్సి వస్తుంది అనుకుంటా. 2 టెంపుల్స్ ఉన్నాయి గైజ్, ఇదైతే ఇక దగ్గర ఉంది. సో అక్కడైతే ఉన్నారు కదా భక్తులు, మనకైతే క్లియర్గా అనిపిస్తున్నారు. ఇది మూసినది గైజ్ ఇదైతే. సో కుక్కలు మాత్రం ఫుల్ అంటే ఫుల్ ఉన్నాయి గైస్. పైన టాప్లో మాత్రం ఏం లేదంట, అడిగినా నేను పోదాం అనుకున్నా కానీ పైన ఏం లేదు బాబు అని చెప్పిన పంతులు. సో అట్లానే కానీ నేనేమల్లే. సో ఇక్కడ మాత్రం నవగ్రహాలు కూడా ఉన్నాయి గైజ్. ఇక్కడ ఎగ్జాక్ట్ ప్రతి ఒక్క టెంపుల్ ఉంటాయి గైజ్ ఇవి నవగ్రహాలు. సో ఎంట్రెన్స్ మాత్రం అక్కడ నుంచి గైజ్ ఆ స్టెప్స్ దిగి బండి అయితే అక్కడ పార్క్ చేసినాం పూల షాప్ దగ్గర. అక్కడ నుంచి బయట చెప్పులు వదిలేసి స్టెప్స్ దిగి కిందికి వచ్చినాం. సో ఆడ కుక్క మాత్రం నన్నే వస్తుంది గైజ్. ఎగ్జాక్ట్ చూడవచ్చు మొత్తం శివుని ఫోటోలతోనైతే నిండిపోయింది టెంపుల్లో కూడా. సో బయట కూడా చూడవచ్చు గైజ్. శివుడు అయితే కరెక్ట్ అపోజిట్ శివలింగం అపోజిట్ ఇగో శివుని విగ్రహం కూడా ఉంది బయట. కరెక్ట్ అదే పొజిషన్లో శివుని విగ్రహం కూడా ఉంది గైజ్, శివలింగం సారీ. సో మన ముంగడకు వీడియో అయితే చూపిస్తాం మీకు. వర్షం కూడా పడుతుంది గైజ్, ఏమో పొద్దుగాల నుంచి అదే అర్థమే అవుతలేదు. మార్నింగ్ నుంచి వర్షం నాన్ స్టాప్ పడుతుంది. సో మన గణేశుడు గుడి మాత్రం అయితే లెంత్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది గైస్. ఐ థింక్ ఇది ఫస్ట్ ఉంది అనుకుంటా గైస్. గుడి
గుడి ఫస్ట్ ఉందనుకుంటా ఇది. సో అక్కడైతే వెళ్ళి చూద్దాం ఏముండే. మ్యాక్సిమం అయితే ఏముంటుంది. గుడి లెంత్ అయితే చూడొచ్చు గైస్ ఎంత పెద్ద ఉంది. సో ప్రతి సోమవారం మండి దగ్గర అన్న వాళ్ళు మా ఫ్రెండ్స్ అయితే పక్కా వస్తారు గైస్. గైస్ ఇవి ఏంది కొబ్బరికాయరా ఏంది ఇనిగానం జస్ట్ చూసి ఉమ్మని చెప్పినారు గైస్. ఇక్కడ మా ఇంటికాడ అన్న వాళ్ళు పాములు ఉంటాయని చెప్పినారు. సో నాకైతే ఇప్పటిదాకా ఒకటి కూడా కనిపించలే, కానీ జాగ్రత్త మన అంతా మనం ఉండడం బెస్ట్ కదా. సో కొబ్బరికాయలు అయితే చూడొచ్చు గైస్ ఎన్నిగానే మీకు ఒక కొండనే నిండిపోయింది గైస్ కొబ్బరికాయలు. అదిగో మొత్తం పైనుంచి పడేస్తారా లేకపోతే ఇక్కడ కింద వేస్తారా నాకైతే అర్థం కాదు. సో మా దోస్తులకు ఎవ్రీ టైం ఇక్కడ నైట్ సోమవారం నైట్ వచ్చినప్పుడల్లా పాములు అయితే కనిపిస్తాయని చెప్పినారు. వాళ్ళే చెప్పినారు నాకైతే